పాండవులది కౌరవులది ద్రోణాచార్యుడి దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ద్రోణాచార్యుడు ట్రైనింగ్ ఇస్తాడని చెప్పి చాలా రాజులు వాళ్ళ కుమారుల్ని ఇక్కడికి పంపారు. ట్రైనింగ్ తీసుకోవడానికి కర్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. ద్రోణాచార్యుడు ట్రైనింగ్ లో ఏ విషయం చెప్పినా అర్జునుడు చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసుకునేవాడు. దాన్ని వెంటనే ఎగ్జిక్యూషన్ లో పెట్టి ఆ స్కిల్ ని నేర్చేసుకునేవాడు. కర్ణుడు ప్రతి విషయంలో అర్జునుడికి పోటీగా నిలిచేవాడు. అన్ని విషయాల్లో ముందుండాలనుకునేవాడు. అలా కర్ణుడు చేసే పనుల వల్ల కర్ణుడికి పాండవులకి పడేది కాదు. ఈ గొడవల్లో దుర్యోధనుడు కర్ణుడి సైడ్ తీసుకునేవాడు. కానీ అర్జునుడు ఎప్పుడు నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోవడం మీద, విద్య మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో కర్ణుడిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వీళ్ళందరితో పాటే అశ్వత్థాముడు కూడా ట్రైనింగ్ తీసుకునేవాడు. ఎంత అందరితో ఈక్వల్ గా ట్రైనింగ్ ఇస్తున్నా కొడుకు కొంచెం ఎక్కువ తెలియాలని ద్రోణాచార్యుడికి ఉండేది. సో ద్రోణాచార్యుడు ఏం చేసేవాడంటే అందరికీ కుండలిచ్చి దూరంగా ఉన్న రివర్ నుంచి నీళ్లు తెమ్మనేవాడు. అందరి కుండలకి మూత అంత కరెక్ట్ గా ఫిట్ తో ఉండేది కాదు. సో నీళ్లు తెస్తుంటే ఎక్కువ లీక్ అయిపోయేవి. కానీ అశ్వత్థాముడి కుండకు మాత్రం మూత కరెక్ట్ గా ఉండేది. సో అశ్వత్థాముడు ఫాస్ట్ గా వచ్చేసేవాడు. మిగిలిన వాళ్ళకి చాలా టైం పట్టేది. ఈ వచ్చే టైంలో సీక్రెట్ ట్రైనింగ్ టెక్నిక్స్ అన్ని అశ్వత్థాముడికి నేర్పేవాడు. ఈ విషయం గమనించిన అర్జునుడు రివర్ దాకా వెళ్లకుండా అక్కడే వర్ణాస్త్రం వేసి మొత్తం కుండంతా నింపి అశ్వత్థాముడి కంటే ఫాస్ట్ గా వచ్చేవాడు. ఇంకా ద్రోణాచార్యుడికి వేరే ఆప్షన్ లేక ఆ సీక్రెట్ టెక్నిక్స్ ఇద్దరికి నేర్పించేవాడు.